హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ బై వేద. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఎక్సైట్మెంట్తో వెయిట్ చేసే పండుగ ఈ వినాయక చవితి. సో ఈ వినాయక చవితికి మేము ఏమేమి చేసాము, ఏ ప్రసాదాలు చేసాము, ఎలా రెడీ అయ్యాము, ఎలా పూజ చేసుకున్నాము, ఎవ్రీథింగ్ నేను క్లియర్గా ఈ వ్లాగ్లో మెన్షన్ చేశాను. సో డోంట్ మిస్ ఇట్, టిల్ ఎండ్ వరకు మంచిగా చూసేయండి. హారతి శ్రీ గణపతి తండ్రి మనసు హారతి. వినాయక చవితి. మేమైతే స్టార్ట్ అయిపోయాం మా గణేషుని తెచ్చుకోవడానికి. అండ్ విగ్రహాలను చూడడానికి వెళ్ళినప్పుడు ఎన్ని వినాయకులండి బాబు, ఎంత బాగున్నాయో. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క అద్భుతంలాగానే ఉంది. ప్రతి విగ్రహం తీసేసుకోవాలనిపించింది నాకైతే. బోలో గణపతి పప్పాకి. మా పప్పా చేశాడు మహారాజ్కి. అసలు ఆ రోజు ఆ వర్షం ఏంటండి బాబు, ఎంత వర్షం అంటే పాపం దాంట్లో కూడా అందరూ ఆ కవర్లు వేసుకొని అమ్ముతున్నారు. పాపం అనిపించింది కదా. అండ్ తప్పదు కదా, ఇంకా వర్షంలో ఏం చేస్తాము. అండ్ మేమైతే మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. అండ్ ఎంత కలగా ఉందంటే రోడ్స్, ఆ పండగ వైబ్స్ వచ్చేసాయి మన హైదరాబాద్కి. అత్తయ్య ఏం చేస్తున్నారు? ఇక మార్నింగే లేచేసి మన పనులన్నీ కంప్లీట్ చేసుకొని మనం వచ్చేసాం కుకింగ్ సెక్షన్కి. ఇక్కడ ఆల్రెడీ మా అత్తగారు పాల తాలికలు స్టార్ట్ చేసేసారు, నేను కూడా జాయిన్ అయిపోయాను. యాక్చువల్గా ఫుల్ రెసిపీ వీడియో పెడదాం అనుకున్నాను దీంట్లోనే, కానీ అంత టైం సరిపోలేదు. సో బిట్స్గా పెట్టాను అంతే. బట్ ఫుల్ వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తాను. మేము పాలు పోపించుకుంటాం కదా, సో ఆ పాలతోనే మీడ తీసి నెయ్యి చేస్తామన్నమాట ఇంట్లోనే. నెయ్యి ఎంత బాగా వచ్చింది మనం చేసింది. అత్తయ్య మీ పేరు టాటో ఆంటీ అని పెడతారేమో. పెట్టుకోవాలి. అల్లం పేస్ట్, వర్షం పడుతుంది. మేము పాల బూరలు స్టార్ట్ చేసే టైంకి పాల బుగ్గలు వేసుకొని మా శ్రీహాన్ గారు కూడా ఫోన్ చేశాడు ఈ వేదత్తకి విష్ చేయడానికి. హాయ్ శ్రీహాన్. హాయ్ లక్కీ పాపా. ఓకే, హౌ క్యూట్ కదండి వీడియో. నా వీడియోస్ అన్ని చూస్తున్నాడంట. ఇవాళ ఎన్ని ప్రసాదాలు చేస్తున్నాం తెలుసా మీకు? దద్దోజనం, పాలతాలికలు, గారెలు, పెరుగావడ, పూర్ణాలు, పాలబూరలు, పులిహార, పెసరపప్పు, సలిమిడి, ఉండ్రాళ్ళు, కుడుములు, మోదక్, పానకం, ఇన్ని చేసేస్తున్నాం. చూడండి, ఓపెన్ చేయండి. ఒకసారి లుక్ ఏంటంటే మా వాళ్ళు చూపించండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్ ఉంటాం. ఇది కూడా సూపర్. సారీస్ మీద కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది పెట్టేసుకోండి వాటిని. వావ్, బ్యూటిఫుల్. ఓకే, థాంక్యూ రా. ఓకే రా. ఎలా ఉందా మన చూసా? హ్యాపీ వినాయక చవితి నాయన. విగ్రహాలన్నీ తీసేసి ముందే రోజు నాకు కొడుకో కూతురు పుట్టేసి మై అనుకొని ఎన్ని మన సొంత ఇంటికి వెళ్ళిపోతాయి. హగ్ చేసుకో. గబ్బు ఫెలో. హౌ క్యూట్ కదండి మా వాళ్ళు. ఐ లవ్ దెమ్. మొత్తానికి ప్రసాదాలని కంప్లీట్ చేసుకొని నేను రెడీ అయిపోవడానికైతే వచ్చేసాను. ఇదే పెద్ద టాస్క్.
అండ్ ఇవాళ పండగ కాబట్టి పట్టు చీర కట్టుకోవాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. సో నేను కంచిపట్టు చీర కట్టేసుకున్నాను. అండ్ జ్యువెలరీ కూడా దానికి తగ్గట్టు నేను ముందు రోజే అరేంజ్ చేసేసుకున్నాను. యాక్చువల్గా గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ పండగ అంటే టైం ఉండదు, మాకు కూడా లేదు. చూసారా మా గణపతి ఎంత ముద్దుగా ఉన్నాడో కదా, బాల గణపతి. మేము గణేష్ విగ్రహం తేవడానికి వెళ్ళినప్పుడు అన్ని విగ్రహాలు చూస్తున్నాం. అప్పుడు ఈ విగ్రహం కనిపించింది, బాల గణపతి. ఎంత ముద్దుగా అనిపించి ఇదే కావాలని పట్టుకొని కూర్చున్నాను. ప్రతి వినాయక చవితికి ఇలా గణేషుణ్ణి కూర్చోబెడుతున్నప్పుడు నిజంగా గణేషుడే మన ఇంటికి ఒక గెస్ట్లా వచ్చాడా, వచ్చి మనం పెట్టినవన్నీ బుద్ధిగా ఆరగిస్తూ మనతో ఉంటూ మనతో నవ్వుతూ హ్యాపీగా ఒక 5 రోజులు ఉండి వెళ్ళిపోతున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఐ థింక్ అందరికీ మీకు కూడా అట్లా అనిపిస్తుందా అండి? నాకైతే ఈ వినాయక చవితికి ఇలా అలంకారం చేయడం అంటే ఎంత ఇష్టమో. చిన్నప్పటి నుండి నేనే చేసేదాన్ని మా ఇంట్లో. గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ శ్రీనారాయణి నమోస్తుతే. మన ఇండియాలోని ఆల్మోస్ట్ ఆల్ స్టేట్లో అతి వైభవంగా జరిగే పండుగ వినాయక చవితి. ఇది వినాయకుని పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మండపాలు పెట్టినప్పుడు వాళ్ళ హడావిడి కన్నా మా హడావిడే ఎక్కువ ఉండేది. స్కూల్ నుండి రాగానే బ్యాగులు అక్కడ పడేసి చందాలు వసూలు చేయడానికని వాటికి వీటికి మేమే ఎక్కువ తిరిగేవాళ్ళం. ఐ థింక్ మీరు కూడా మీ చిన్నప్పుడు అలానే చేశారా? ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ. శివుడు కుమారస్వామిని చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షంతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుణ్ణి అనుమానించిన నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమారుని సత్యభామని కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం. నేను నా చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ డిగ్రీ వరకు సంస్కృతం చదువుకున్నాను. అందుకనే మంత్రాలు చదివినప్పుడు మాత్రం నాకు బేస్ వాయిస్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్. పార్వతీదేవి ఆ గణేశునికి ప్రాణం పోసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, నేను ఈ గణేశునికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. తినేంటి బ్లాగ్స్, ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ అన్నీ అంది. మరి అన్ని పూజ వీడియోలే అప్లోడ్ చేస్తుంది అనుకోకండి. యాక్చువల్గా నా ఛానల్ స్టార్ట్ చేశాక అన్ని ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయినాయి. అందుకని ఫస్ట్ ఫెస్టివల్ అన్నీ రికార్డ్ చేస్తే మంచిది అని ఇవి అప్లోడ్ చేస్తున్నాను. త్వరలోనే మీ ముందుకి మంచి మంచి వ్లాగ్స్తో వచ్చేస్తాను, ఓకేనా? శ్రీ గణపతి తండ్రి మనసు హారతి తామసమని గుణము దీసి తలకు సమురు పోసినాము, అక్షయమని గుణము తీసి అక్షంతలు వేసినాం, నిరాకార నిరంజన నీకు హారతి. నమః. తండ్రి నాయన చల్లగా చూడు. జై. ఎంత ముద్దుగా పాడిందో కదా మా అత్తయ్య. యాక్చువల్గా సాంగ్స్ పెట్టచ్చు, కానీ యూట్యూబ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు వేరే వాళ్ళ కాపీరైటెడ్ మ్యూజిక్ యూజ్ చేసుకోవడానికి. అందుకనే నేను మా అత్తయ్యనే పాడమన్నాను. మీకు తెలుసా, వినాయకుడికి గుంజులు తీసి మొట్టికాయలు వేసుకుంటే ఎంత ఇష్టమో మీరందరూ తప్పకుండా చేసే ఉంటారు కదా. నాకైతే ఇలాగ ఫ్యామిలీ అందరితో కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. మా గణేశుడు బాల గణపతి, గణపతి పప్పాకి. సో అదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్. మీకు నచ్చింది కదా, మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వినాయక చవితి మీ అందరికీ అన్ని శుభాలనే తేవాలని, ఆ విఘ్నాధిపతి మీతో ఉండి అన్నీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. అసలు ప్రసాదాల టేస్ట్ ఉంది, అయ్యో బాబోయ్, వేరే లెవెల్. మా గణపయ్య ప్రసాదాలు కదా, మినిమం ఉంటుంది మరి. ఓకే మరి ఉంటా. ఈ వ్లాగ్ ఇక్కడితో అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్లో కలిసేద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. వ్లాగ్స్ బై వేద.